ఫ్రెండ్స్ మనం అయితే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేసాము. సో ఇది కొత్త హాస్పిటల్ కదా, చాలా మంది తెలియదు అసలు ఈ హాస్పిటల్ ఉన్నట్టే. అంటే ఈ కృష్ణా ప్రకాశం డిస్టిక్, ఈ గుంటూరు డిస్టిక్ వాళ్ళకి తెలుసు కానీ ఎక్కువ మందికి తెలియదు, వేరే డిస్టిక్ వాళ్ళకి తెలియదు. మీరు షాక్ అవుతారు ఇక్కడ ఎంత తక్కువ రేట్లు ఉంటాయంటే. సో ఇప్పుడు మన సెక్యూరిటీ అతను అడిగి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేద్దాం. ఓకే, ఇదే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఇది. సో చాలా ఇలాంటి బిల్డింగ్లు 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి. సో మీకు అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో ఫెసిలిటీస్ వస్తాయి మీకు. సో ఓపీ కేవలం 10 రూపాయలు ఓపీ అనమాట. ప్రస్తుతం ఇందులో కోవిడ్ పేషెంట్లు కూడా ట్రీట్ చేస్తున్నారు. సో ఈ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. అలాగే ఈ బిల్డింగ్ వెనక బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్లకి కేటాయించారు. సో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తారు. మీకు కరెక్ట్ 2 డేస్లో వస్తుందంట. 6th బెటాలియన్ పక్కనే మన పోలీస్ డిపార్ట్మెంట్ బెటాలియన్ ఇది. అక్కడ ఫైరింగ్ గట్రా అది ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ఎలా ఉంది మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్? సూపర్ ఉంది కదా. సో ఇది మెయిన్ బిల్డింగ్. ఈ బ్యాక్ సైడ్ బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్లకి అంట. సో అటు బ్యాక్ సైడ్ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం 5-6 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. చాలా వరకు ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్ కాలేదు. 2-3 మంత్స్లో ఓపెన్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే అన్నిటి ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉంది కొన్నిటికి అంటే చాలా తక్కువ అనమాట. మనం ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఛార్జ్ చేసే దాంట్లో 3వ వంతు ఛార్జ్ చేస్తారు. చాలా తక్కువ. ఓపీ అయితే 10 రూపాయలు, అది ఇంకా తక్కువ కదా 10 రూపాయలు అంటే. ఇది పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ అది. సో ఇక్కడ కూడా వెళ్దాము, అటు కూడా. సో ఇది ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారనుకుంటా ఇది మొత్తం. సో ఈ బిల్డింగ్ మొత్తం కోవిడ్ పేషెంట్స్ కంట. మొత్తం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్. ఇంకా చాలా వరకు కంప్లీట్ కావాలి. సో ఇదొక బిల్డింగ్. సో ఇదొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 6th బెటాలియన్ కొండ మంగళగిరి. నెక్స్ట్ ఏపీ సెక్రటరీకి వెళ్తున్నాము. 16.6 కిలోమీటర్లు కనిపిస్తుందా, పెట్టాను ఇక్కడి నుంచి. ఓకే చలో, మళ్ళీ మనం అటు సైడ్ హైవే సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఇవి. సో ఈ బిల్డింగ్స్ దేనికో మరి. సూపర్ ఉందబ్బా అసలు. లొకేషన్ అయితే ఆసమ్, ఎటువంటి పొల్యూషన్ లేదు. మరి ఏమైనా క్వార్టర్సా పేషెంట్లకా?
ఇప్పుడైతే మనం అమృత యూనివర్సిటీకి వెళ్తుంది. అమృత విశ్వవిద్యాపీఠం డీమ్డ్ యూనివర్సిటీ అమరావతి క్యాంపస్, మేనేజ్డ్ బై మాతా అమృతానందమయి మత్. ఓకే, సో అమృత యూనివర్సిటీ చాలా పెద్ద క్యాంపస్. సో వెనక్కి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్ ఆగిందంట. సో మనం జస్ట్ ఒకసారి మీకు ఓవర్ వ్యూ చూపిస్తాం యూనివర్సిటీ. సో ప్రస్తుతానికైతే మొత్తం బంద్ అయింది. సో వర్క్ అయితే నడుస్తలేదు. సో కంప్లీట్ అయితే మాత్రం మస్తుండే. అమృత యూనివర్సిటీ చాలా పెద్ద బిల్డింగ్. సో విట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి క్లాసులు కూడా జరుగుతున్నాయి. సో అది కూడా మీకు చూపిస్తాను విట్. ఫ్రెండ్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. సో అయితే మొత్తం అన్నీ ఒకే వీడియోలో పెట్టడం చాలా కష్టము. ఆల్మోస్ట్ 1 hour పైన వస్తుంది వీడియో. సో అందుకని చెప్పేసి ఈ పార్ట్ ఇందరితోటి ఎండ్ చేస్తున్నాను. సో ఇది SRM యూనివర్సిటీ. పైప్ లైన్ సిస్టమ్, మళ్ళీ సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్డు, అటు సైడ్ ఇంకో సర్వీస్ రోడ్డు. విట్ యూనివర్సిటీ వచ్చేసాము. సో ఇక్కడ రోడ్డు మాత్రం కలకల్లాడుతుంది. అంటే ఇప్పుడు ఇది విట్ యూనివర్సిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అంటే వాళ్ళ అవసరం కదా, చేసుకుంటున్నారు. క్యాంపస్ లుకింగ్ బాగుండాలని. ఈ విట్ యూనివర్సిటీ అమరావతి. మొత్తం ఎంతమంది స్టూడెంట్ కెపాసిటీ అండి? 6,000. ఓకే, ఇందులో సీట్ రావాలంటే ఏమన్నా రాయాలా, లేదంటే డైరెక్ట్గా ఎంట్రన్స్ ఉంటుంది? ఇందులో అన్ని బీటెక్తో పాటు MCA MBA అన్నీ ఉంటాయి. ఓకే, ఎక్కడోళ్ళైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం జస్ట్ 2.5 kilometers దూరంలో ఉన్నాము హైకోర్టుకి. సో ఇవన్నీ గవర్నమెంట్ IAS IPS Group 1 వాళ్ళ కోసం కట్టినటువంటి బిల్డింగ్స్ ఇవి. సో ఇవి ఇంకొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇవి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయినాయి. ఇవి కూడా ప్రస్తుతం ఆగిపోయినట్టున్నాయి. సో ఇక్కడ రోడ్లు చూడండి ఎలా ఉంది ఇప్పుడు. సో ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి.
ఇక్కడ నుంచి మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నమాట. ఇవన్నీ పనులు ఆగిపోయినాయి. చెట్లు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి అన్నీ. సో హైకోర్ట్ ఆఫ్ అడ్వకేట్ల క్యాంటీన్ అంటే ఇది. సో ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. నేషనల్ ఫ్లాగ్. ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గరికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి నేలపూడి దగ్గర ఉంటుంది. సో మన 4th ప్లేస్ ఇది. దీని తర్వాత మనం అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆ తర్వాత లాస్ట్ ఉండవల్లి గోవాలు చూసుకొని మనం తాడేపల్లి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. సో మనం హైకోర్ట్ నుంచి షార్ట్ కట్ రూట్లో సెక్రటరీకి వచ్చాము. జస్ట్ 3.5 కిలోమీటర్స్, 3.5 కదలా 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా సెక్రటరీ బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ రూట్లోకి ఇది. సో ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్తాం. ఇప్పుడు సో ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ స్టాప్ అయినాయి. కొంచెం పిచ్చి మొక్కలు మలిసినాయి. సో ఇది శాసన మండలి, శాసన సభ. సో ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనుకుంటా. సో ముందు పార్కింగ్ చూడండి, ఆసమ్. సో ఎన్ని ఆర్టీసీ బస్సులు ఏంటో. సెక్రటేరియట్కి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు. సో అది సెక్రటేరియట్. మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది. సో ఇది వెలగపూడి సచివాలయం రోడ్. ఇది మన ఫైనల్ డెస్టినేషన్ ఉండవల్లి కేవ్స్ దగ్గరికి వచ్చేసాము.
సో ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ ఉంది, క్లోజ్ ఉంది. సో ఉండవల్లి గుహలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైనా ఇంకా చూడలేదంటే ఒకసారి వీడియో చూడండి. ఉండవల్లి గుహలు. లోపల అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. చాలా అమేజింగ్ అనమాట. నిజంగా అలాంటి ఒకే ఏకశిల విగ్రహం గ్రేట్. అది నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, డెఫినెట్గా చెక్ చేయండి. ఓకే, యాక్చువల్లీ మన ఇండియాలో పట్టించుకునే గేమ్ ఏమైనా ఉందంటే అది ఓన్లీ క్రికెట్ ఒక్కటే. ఆ క్రికెట్కి కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక కొత్త ప్రాజెక్టు, చాలామందికి తెలియజేద్దాము. ప్లస్ ఇప్పుడే ఈ నెలలో మనకి ఐపీఎల్ ఓపెన్ అవుతుంది కదా, సో రెండు కలిసి వస్తాయి కదా. ఎవరు లేరు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి వచ్చాము. ఇది మన ఆంధ్రాలో రెండో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము. ఆల్రెడీ వైజాగ్లో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇది రెండో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. విజయవాడలోని మీకు మనకి పెద్ద స్టేడియం అంటే ఇది. ప్రేక్షకులు అది కూర్చొని చూడటానికి వీలయ్యేటువంటి పెద్ద స్టేడియం అయితే ఇదే. ఇంకోటి కూడా ఉంది మూలపాటలో, బట్ అక్కడ ఏంటంటే గ్యాలరీ అది ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళు చిన్న చిన్న రంజీ మ్యాచెస్, అలాగే అవి చిన్న చిన్న మ్యాచ్లు ఆడటానికి మూలపాడులో ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి దాటి వెళ్ళాలి. సో ఇదైతే మన ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. 2009లో ఇది మొదలుపెట్టారు. అరౌండ్ 130 crores ఎస్టిమేషన్ కాస్ట్ తోటి ఇది. అప్పుడు మన బీసీఐ వైస్ ప్రెసిడెంట్ గంగరాజు గారు, అలాగే అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఎంఎస్కే ప్రసాద్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇది మొదలుపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 11 years అయింది, కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. యాక్చువల్గా ప్లానింగ్ ప్రకారం ఏంటంటే ఈ పాటికి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ 2020లో స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడే మనకి ఐపీఎల్లో ఈ మంత్లోనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ సందర్భంలో నేను మీకు మన విజయవాడలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మీకు చూపిస్తున్నాను. సో ఈ స్టేడియం వచ్చేసి టోటల్గా 34,000 కెపాసిటీ ఇది. ఇంకా ఫ్యూచర్లో కావాలంటే మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ గ్యాలరీ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. పిచ్ కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టేడియం అయితే చాలా చాలా బాగుంది. సో ఇంకా కొంత పెండింగ్ వర్క్ ఉంది. ప్రజెంట్ అయితే వర్క్ ఏం జరగట్లేదు. వర్క్ స్టార్ట్ అయితే మేబీ వితిన్ 1 yearలో మనకి అందుబాటులో వస్తుంది. సో చూడండి, ఫ్రెండ్స్ ఇది ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూము. మనం జస్ట్ ఒకసారి పిచ్ దగ్గరికి వెళ్దాం. సో పిచ్ అయితే బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ప్రాపర్గా మనకి బాగుంది కదా పిచ్. అది బాగుంది కదా. ఒక బ్యాట్ తెచ్చుకొని ఆడుకున్నా బాగుంది.
సో అడుగునే మనకి డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది డ్రెస్సింగ్ రూమ్. అది ఈ టైర్లు ఎందుకు పెట్టారో అర్థమవుతలేదు మరి. మ్యాచ్ ఉంది ఇక్కడ రేపా? ఇక రంజీ మ్యాచా మామూలుగా? ఇది ప్రాక్టీస్ రంజీ మ్యాచా? మామూలుగా మన లోకల్ ప్లేయర్స్. ఓకే ఓకే, అందుకని ఇంత పర్ఫెక్ట్గా పిచ్ అంతా రెడీ చేశారు. ఓకే ఓకే. అదే టైర్లు దేనికన్నారు నాకు అర్థం కాలేదు. పైకి లేవకుండానా? ఓకే ఓకే ఓకే. సో అది మామూలు క్యూరింగ్, అదే అనగదొక్కడానికి అది ఆ మిషన్. ఓకే ఓకే, బాగుంది.